పెద్ది సినిమా ఫ్లాప్ అవబోతుందా? ఎందుకు పెద్ది సినిమా గురించి నేను అంతా నెగిటివిటీగా మాట్లాడుతున్నాననేది ఈ వీడియోలో అయితే మనమైతే క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే సోది లేకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. హీరో వచ్చేసరికి రామ్ చరణ్ గారు, డైరెక్టర్ వచ్చేసరికి బుచ్చిబాబు గారు. ఈ మూవీలో ఎంతమంది యాక్టర్స్ నటిస్తున్నారంటే జగపతి బాబు, మున్నా బాయ్, శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫేమస్. సో వీళ్ళందరూ అయితే కలిసి మన పెద్ది సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ముందు ఈ టైటిలే సరిగా లేదని చెప్పవచ్చు. పెద్ది అన్న వినిపిస్తే చెడ్డి అని వినిపిస్తుంది చాలామందికి. చాలా ఘోరంగా అయితే నీచంగా అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కొట్టే కెపాసిటీ ఉందంటే బ్లాక్ బస్టర్ టాక్ పడిందా, 500 కోట్ల గ్రాస్ మించి వెళ్ళదు. ఎంత హైప్ ఉన్నా సరే 500 కోట్ల గ్రాస్ మాత్రమే. బచ్చక్ హైప్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవని చెప్పవచ్చు. స్టోరీ బాగున్నా, కాన్సెప్ట్ బాగున్నా, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ బాగున్నా 500 నుంచి 600 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. 1000 కోట్లు రాదు. 500 కోట్లకు కూడా దాటలేకపోతే టైర్ 1 హీరో నుంచి తప్పుకోవాల్సింది మన రామ్ చరణ్ గారు. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీ వచ్చేసరికి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలి. అన్ని స్టేట్లో మన నైజాం, సీడెడ్, గుంటూరు అన్ని దగ్గర రికార్డ్ పెట్టుకుంటూ రావాలి. అప్పుడే టైర్ 1 హీరో అని మనమైతే చెప్పొచ్చు అని చెప్పుకోవచ్చు. సపోజ్ అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా రికార్డ్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మహేష్ బాబు గారు ఓల్డ్ మూవీస్ రికార్డ్స్ గురించి నేను సపరేట్గా చెప్పాను. అది ఇప్పటి వరకు అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా రామ్ చరణ్ గారు కూడా చాలా పెట్టిండు, కానీ ఈ మూవీ అయితే పెట్టాల్సిందే. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ చూస్తే అన్ని ఫ్లాప్. ఆర్ఆర్ మూవీని వదిలేసి చూస్తే వినయ విధేయరామ తర్వాత మన ఆచార్య తర్వాత గేమ్ చేంజర్ చూసుకోండి ఎన్ని ఫ్లాప్ వచ్చిందో. సో అర్థమై ఉండొచ్చు ఈసారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలి రామ్ చరణ్. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. ఈసారి బాక్స్ ఆఫీస్ని చుక్కలు చూపించాలి పరిస్థితి వస్తుంది. మన రామ్ చరణ్ గారు చూపిస్తాడంటారా?